ఈ అపవాది అట ఏం చేస్తుంది? తిరుగుతుంది. వీళ్ళకి ఏం చేస్తే వీళ్ళు నాశనం అయిపోతారు. అప్పుడు ఏం చేయాలి? మేము మెలకుగా ఉండాలి. ఈరోజు మెలకుగా ఉన్నామా లేకపోతే ఆలస్యంతో ఉన్నామా? మెలకుగా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, ప్రతి ఆదివారము ప్రతి శనివారము దేవుడి సన్నిధికి రావాలి. హల్లెలూయా. మెలకుగా ఉండాలి అంటే ఈ అన్నీ చేసుకోవాలి. పరీక్ష నుంచి మేము జాగ్రత్తగా ఉండి ప్రతి విషయంలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి, వాక్యం చదవాలి, ప్రతి ఆదివారము శనివారం దేవుడి సన్నిధికి రావాలి. ఎంతమంది లేరు ఈరోజు మెలకుగా లేకుండా పరీక్షలో పడిపోయినారు, రకరకాల సమస్యలో పడిపోయినారు. అందుకే దేవుడు అంటున్నారు మీరు మెలకుగా ఉండండి అని. అపవాది మీకు ఏదైనా సమస్య తెచ్చి పెడుతుంది కాబట్టి మీరు మెలకుగా ఉండండి అని. ఈరోజు మెలకుగా ఉన్నామా? దేవుడు అంటారు రాండి నా సన్నిధికి, మీకు ఆశీర్వదిస్తాను, ప్రతి ఒక్క సైతాన్ నుంచి, పరీక్ష నుంచి, రకరకాల విషయాల నుంచి మీకు కాపాడుతానని. కానీ ఈరోజు విశ్వాసికి కుటుంబంకి ఇష్టం లేదు దేవుడి సన్నిధికి రావడానికి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఏ వాక్యం అయితే మాకు ఇచ్చినారు అలాగే వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నారు. మొదటిగా ఏం చేయాలి? మేము మా చింత భారం అనేది దేవుడికి సమర్పించాలి. రెండోదిగా మేము మెలకుగా ఉండాలి. మెలకుగా లేకుంటే మేము ఒక పరీక్షలో పడిపోతాం. ఈరోజు పరీక్షలో మేము ఉన్నామంటే మా ప్రార్థన అలాగే దేవుడు ఇచ్చిన బాధ్యతలో ఈరోజు మేము లేము కాబట్టి మేము సమస్యలో ఉన్నాం, ఈరోజు పరీక్షలో ఉన్నాం ఈరోజు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నారు మీరు మెలకుగా ఉండండి. ఈరోజు మెలకుగా ఉన్నామా? ప్రార్థన చేస్తున్నామా? చాలా విశ్వాసులు చర్చికి వస్తారు, దేవుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా వాక్యం ద్వారా ఇంటికి వెళ్ళిన తర్వాత అదే చింత, అదే భారంతో ఉంటారు. దేవుడు నాకు చేస్తారా లేదా, నాకు సాయం చేస్తారా లేదా, విడుదల చేస్తారా లేదా, నాకు రోగాల నుంచి నాకు స్వస్థ ఇస్తారా లేదా, అప్పుల నుంచి విడుదల చేస్తారా లేదా అంటే ఒక పాయింట్ అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అందుకే దేవుడు మనకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇక్కడ ఇస్తున్నారు. మీ చింత భారం, మీరు ఏ విషయంలో అయితే చింతిస్తున్నారు, ఏ భారంలో జీవిస్తున్నారు, ఏ సమస్యలో మీరు ఉన్నారు, ప్రతి ఒక్క విషయం నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను అని దేవుడు అంటున్నారు. మీరు మీ సమస్య ఒక మనిషికి చెప్తే మనిషి ఏం సాయం కూడా చేయలేరు, అవును కదా? ఏ మనిషి ఏ కుటుంబం సాయం చేయలేరు, ఏ చింత భారం నుంచి మీకు కాపాడలేరు, మీకు శాంతి సమాధానం కూడా ఇవ్వలేరు. ఈరోజు అదే చేస్తున్నారు. ఏది దేవుడికి ఇష్టం లేదు, విశ్వాసి అదే చేస్తున్నారు. అయితే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయం ఏంటంటే దేవుడు అంటున్నాడు కదా మీ చింత భారం నాకు ఇవ్వండి ఆయన. అది భార్యాభర్త సమస్య అయినా సరే, పిల్లల సమస్య అయినా సరే, అప్పులైనా, రోగాలైనా, కోర్టు కేసు అయినా, ఏదైనా సరే, ఆస్తిపాస్తి సమస్య అయినా సరే, కుటుంబం సమస్య అయినా సరే, ఏదైనా సరే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ అన్నీ ఎవరికి ఇచ్చేద్దాం? మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఇద్దాం. ఈ రోజు నుంచి ఆ ప్రతి భారం దేవుడు మోస్తూ మనకి ఒక ఫ్రీ లైఫ్ ఇవ్వాలి అని ఒక ప్రార్థన కూడా మేము చేద్దాం. ఎందుకు అయితే దేవుడు సూటిగా మాతో మాట్లాడుతున్నారు, మీ చింత భారం అనేది నాకు ఇవ్వండి అని. ఎంతమంది లేరు ఈరోజు చింతతో బాధపడిపోతున్నారు? అది ఏ చింత అయినా సరే, ఏ సమస్య అయినా సరే, ప్రార్థన చేయడానికి మనుషులు లేకుండా, వాక్యం చదవడానికి మనుషులు లేకుండా, అలాగే చర్చికి రాకుండా ఈరోజు ఉన్నారు. ఆ చింత భారము దేవుడు నాకు ఇచ్చేయండి, నేను మోసుకుంటానని దేవుడు అడుగుతున్నారు, మాతో మాట్లాడుతున్నారు. 8లో చూస్తే మేము మెలకుగా ఉండాలి అని ఫస్ట్ అనేది మా చింత భారము దేవుడికి సమర్పించాలి. రెండోదిగా ఏం చేయాలి? మేము మెలకుగా ఉండాలి. ఎందుకు అయితే సైతాను ఎదురు చూస్తుంది, కొంచెం ఒక దారి అనేది దొరికితే చాలు ఆ దారిలో వచ్చి మాకి దాడి చేస్తుంది. కాబట్టి మేము ఏం చేయాలి? మెలకుగా ఉండాలి. మన లైఫ్ని
మన కుటుంబంని, మన స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఏం చేయాలి? ఒక అలర్ట్స్తో కాపాడుకోవాలి జాగ్రత్తగా. కాబట్టి దేవుడు మనకి అంటున్నారు, మీరు మెలకుగా ఉండండి. సైతాను ఎప్పుడైనా సమస్య తెచ్చి పెడుతుంది, అలాగే మీకు ఏదైనా చేయడానికి ఎదురు చూస్తుంది, వెతుకుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? మెలకుగా ఉండండి అని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకి తెలియచేస్తున్నారు. ఈరోజు ఏ మెలకు లేకుండా పరీక్షలో మేము పడిపోయాము, బాధలో పడిపోయాము అంటే ఈ వాక్యం సరంగానే ఎగ్జాక్ట్ ఈరోజు కుటుంబంలో విశ్వాసి లైఫ్లో జరుగుతుంది.